Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 5.4. Andra first question. What is the measure of right angle, straight angle? Andra first. చూడండి నేను యాంగిల్స్ ఒక్కసారి రీకాల్ చేసుకుందాం మనం. లెస్ దాన్ 90 కంటే తక్కువ ఉంటే ఎక్యూట్, అంటే 0 కంటే ఎక్కువ ఉండాలి, 90 కంటే తక్కువ ఉంటే ఎక్యూట్. కరెక్ట్గా 90 degrees ఉంటే రైట్ యాంగిల్, గ్రేటర్ దాన్ 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ, అలా ఉంటే దాన్ని ఏమంటారు? అబ్ట్యూస్ యాంగిల్. నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్, కరెక్ట్గా 180 ఉంటే అదే యాంగిల్ స్ట్రైట్ యాంగిల్. నెక్స్ట్ 180 కంటే ఎక్కువ ఉండాలి, 360 కంటే తక్కువ ఉండాలి. 180 కంటే ఎక్కువ ఉండాలి, 360 కంటే తక్కువ ఉండాలి. అదేంటి? రిఫ్లెక్స్ యాంగిల్. నెక్స్ట్ కరెక్ట్గా 360 degrees, అలా ఉంటే ఏంటి? కంప్లీట్ యాంగిల్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఇప్పుడు ఇది చూడండి, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్. రైట్ యాంగిల్కి ఎంత ఉండాలి? కరెక్ట్గా 90 degrees. అదే స్ట్రైట్ యాంగిల్కి ఎంత ఉండాలి? 180 ఉండాలి. కరెక్ట్గా ఎంత ఉండాలి? 180 degrees ఉంటే అదే యాంగిల్ స్ట్రైట్ యాంగిల్. అదే ఫర్ ఎగ్జాంపుల్ 360 అంటే అది ఏ యాంగిల్ అంటే కంప్లీట్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ సే ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ని చెప్పాలి. ద మెజర్ ఆఫ్ అన్ అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ ఎంత ఉండాలంట? లెస్ దాన్ 90 కంటే తక్కువ ఉండాలి. 90 కంటే తక్కువే కదా అక్యూట్ యాంగిల్ అసలు. అదేంటి? ట్రూ. నెక్స్ట్ బి, ద మెజర్ ఆఫ్ అన్ అబ్ట్యూస్ యాంగిల్ లెస్ దాన్ 90. అబ్ట్యూస్ యాంగిల్ కూడా ఎంత? లెస్ దాన్ 90. రైటా రాంగ్? ఏంటి? గ్రేటర్ దాన్ 90. అప్పుడు ఫాల్స్. నెక్స్ట్ సి, ద మెజర్ ఆఫ్ రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ ఎంత ఉండాలి? 180 కంటే ఎగస్ట్రా ఉండాలి. అప్పుడు రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180 కంటే ఎక్కువ ఉండాలి. ఇది ట్రూ. డి, ద మెజర్ ఆఫ్ రిఫ్లెక్స్ యాంగిల్, ద మెజర్ ఆఫ్ వన్ కంప్లీట్ రెవల్యూషన్, ఒక మొత్తం తిరగడాన్ని, దాన్ని ఏమంటారు? 360. రైట్, ట్రూ. నెక్స్ట్ ఈ, ఇఫ్ గివ్ ఏం చూడండి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 53, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 35. వాళ్ళు ఏంటన్నారు? దాన్ యాంగిల్ ఏ 53 degrees, యాంగిల్ బి 35 degrees. ఏ సైన్? గ్రేటర్ దాన్ అన్నారు. అంతేగా 53 గ్రేటర్ దాన్ 35. ఇది రైట్. అప్పుడు ఏం రాయాలి? ట్రూ. ఆన్సర్ ఏంటి? ట్రూ. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. రైట్ డౌన్ ద మెజర్స్ ఆఫ్. ఎన్ని రాయాలి? సమ్ అక్యూట్ యాంగిల్స్ రాయాలి. సమ్ అక్యూట్ యాంగిల్స్. నెక్స్ట్ అందులో ఏ, అది బి, సమ్ అబ్ట్యూస్ యాంగిల్స్. అక్యూట్ అంటే ఏంటి? లెస్ దాన్ 90 కంటే తక్కువ.
ఏంటేంటి 23 రాయొచ్చు, 45 రాయొచ్చు, 80 రాయొచ్చు. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంటి? 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ. 175 రాయొచ్చు, 100 రాయొచ్చు, 130 రాయొచ్చు. ఓకే, ఇవేంటి అబ్ట్యూజ్ యాంగిల్స్. నెక్స్ట్ ఫోర్త్ది, measure the angles given below using protractor and write down the measures. కింద కొన్ని యాంగిల్స్ ఇచ్చారు, అవి ప్రొట్రాక్టర్తోనే మెజర్ చేయాలి. ఆ తర్వాత ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేసి రాసుకోవడమే. ఓకే, ఇది చూడండి, దీన్ని ప్రొట్రాక్టర్ అంటారు. ఇక్కడ 0కి కోయిన్సైడ్ చేయాలి మనం ఈ యాంగిల్కి. చూడండి ఎక్కడుంది? 0, 10, 20, 30, 40, 45 ఉంది. ఆన్సర్ ఎంత? 45. దీనికి ఫస్ట్ దానికి ఎంత? 45. ఫోర్త్ది ఎన్ని డిగ్రీస్? 45 డిగ్రీస్. ఓకే, ఇక్కడే మెజర్ చేసేద్దాం, ఆన్సర్ రాసేసుకుందాం. నెక్స్ట్ బి, చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్గా 0 కోయిన్సైడ్ చేసాం. ఎంత ఉంది? 120 ఉంది. ఎంత ఉంది? 120. చూడండి ఇక్కడ 120 ఉంది. బి ఎంత? 120 డిగ్రీస్. నెక్స్ట్ సి, ఎలా ఉంది? కరెక్ట్గా 90 డిగ్రీస్కి ఉంది. కరెక్ట్గా ఎక్కడుంది? 90 డిగ్రీస్కి, అంటే 90 డిగ్రీస్. డి చూద్దాం. ఇక్కడ 3 యాంగిల్స్ ఇచ్చారు, 3 యాంగిల్స్ని చెక్ చేద్దాం. ఒకటి చూడండి, ఇక్కడ 60 డిగ్రీస్ ఉంది. లైన్ చూస్తే కరెక్ట్గా అర్థమైంది, 60 డిగ్రీస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒకటి 135 ఉంది. చూడండి ఈ లైన్ ఇలా వెళ్తే 135కి దగ్గరలో ఉంటుంది కరెక్ట్గా. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇందులో 60 ఉంది, 90 ఉంది, 135 ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యాంగిల్ యాజ్ ఎ లార్జ్ మెజర్? ఫస్ట్ ఎస్టిమేట్ అండ్ దెన్ మెజర్. ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ఉండిద్ది అని అడుగుతున్నారు. మనం ఆన్సర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇది చూడండి, ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేసి ఆన్సరు యాంగిల్ ఏ ఎంత, యాంగిల్ బి ఎంత, ఏది ఎక్కువ ఉంది అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేద్దాం. కరెక్ట్గా ఎంత ఉంది? 40. ఎంత ఉంది? చూడండి 40. కరెక్ట్గా బ్లూ లైన్ కనబడుతుంది ఇక్కడ 40. నెక్స్ట్ ఇక్కడ 65 ఉంది. చూడండి 65. ఫస్ట్ దానికేమో 40 డిగ్రీస్, ఇక్కడేమో 65 డిగ్రీస్. ఓకే, ఏది పెద్దది? ఏ యాంగిల్ పెద్దది? యాంగిల్ బి హ్యాస్ లార్జ్ మెజర్. Sixth question, from the two angles which has larger measure, ఈ రెండిట్లో ఏది పెద్దది? చూద్దాం.
చూడండి ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎప్పుడైనా స్ట్రైట్గా కోఇన్సిడెన్స్ చేసుకోవాలి. ఉంటుంది 40 ఉంది చూడండి 40 60 degrees ఉంది ఇక్కడ చూడండి. ఒకటి 40 ఉంది, ఒకటి 60 ఉంది. ఈ రెండిట్లో ఏది పెద్దది? 60 degrees హ్యాస్ లార్జర్ మెజర్. దీంతో ఇందులో చెక్ చేసాం కదా ఎంత? 60, ఇక్కడేమో 40. ఇది 6th క్వశ్చన్. నెక్స్ట్ 7th చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఏ దానికి an angle whose measure is less than that of right angle. రైట్ యాంగిల్ కంటే తక్కువ. రైట్ యాంగిల్ అంటే ఎంత? 90 కంటే తక్కువ ఏ యాంగిల్ ఉండిద్ది? ఎక్యూట్ యాంగిల్ ఉండిద్ది. ఏంటి? ఎక్యూట్. నెక్స్ట్ బి. an angle whose measure is greater than that of right angle. రైట్ యాంగిల్ అంటే 90 కంటే ఎక్కువ. 90 కంటే ఏ యాంగిల్ ఎక్కువ ఉండిద్ది? అబ్ట్యూజ్. నెక్స్ట్ సి. an angle whose measure is the sum of measure of two right angles. అంటే 2 రైట్ యాంగిల్స్ అంటే ఎంత? 90 + 90 ఎంత? 180. అంటే ఏ యాంగిల్? స్ట్రైట్ యాంగిల్. నెక్స్ట్ డి. when the sum of measure of two angles is that of right angle, then each one of them is. ఇది చూడండి. రెండు యాంగిల్స్ ఒక రైట్ యాంగిల్ అయితే ఇంకొకటి ఖచ్చితంగా ఏమైద్ది? 90 కంటే తక్కువే ఉండిద్ది. అప్పుడు ఏ యాంగిల్? acute angle. Next E. the sum of measure of two angles is that of straight angle, and if one of them is acute then other should be. ఇది చూడండి. 2 యాంగిల్స్ యాడ్ చేస్తే అంటే స్ట్రైట్ యాంగిల్ అయితే అందులో ఒకటి ఎక్యూట్ అయితే ఇంకొకటి ఖచ్చితంగా ఏమైద్ది? అబ్ట్యూజ్ అయిద్ది. వన్ 180లో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ 180 కదా స్ట్రైట్ యాంగిల్ అంటే, ఒకటి ఎక్యూట్ అంటే ఒక 80 తీసేద్దాం. అప్పుడు ఎక్యూట్ అయింది. మిగతా ఎంత ఉండిద్ది? 100 100 ఉండిద్ది. 100 ఏ యాంగిల్? అబ్ట్యూజ్ యాంగిల్. అదే కదా రాసాం. ఓకే. నెక్స్ట్ 8th క్వశ్చన్. Find the measure of angle shown in each figure. First estimate with your eyes, then find the actual measure with the protractor. Protractor పెట్టి వీటిని చెక్ చేద్దాం. ఓకే. తర్వాత ఆన్సర్స్ని రాసుకుందాం. ఇది చూడండి. ఇక్కడ 4 ఉన్నాయి. ప్రొట్రాక్టర్ని ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్గా 0 కోఇన్సిడెన్స్ అయిందా లేదని. ఫస్ట్ యాంగిల్ ఎంత ఉంది చూడండి? 40. ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటి? 40. నెక్స్ట్ ఏంటి? 130. నెక్స్ట్ ఇది బి అనుకుంటే ఇది 130. నెక్స్ట్ సి. చూడండి ఇక్కడ 70కి 60కి మధ్యలో ఉంది.
అంటే 65 తీసుకోవాలి, 75 తీసుకోకూడదు. 75 ఎందుకు తీసుకోకూడదు? 70కి 80కి మధ్యలో ఉంటే తీసుకోవాలి. ఇక్కడ 65. నెక్స్ట్ ఇది చూడండి, వన్ 130కి 140కి మధ్యలో ఉంది అంటే 135. అంత ఈ డి అనేది 135 అంటే ఇక్కడ ఎలా ఉందో అలాగే యాస్టీస్గా రాశాను. ఓకే, నెక్స్ట్ 9th చూడండి, ఫైండ్ ద యాంగిల్ మెజర్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఆఫ్ క్లాక్ ఇన్ ఈచ్ ఫిగర్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాక్లో ఇచ్చారు 9కి 12కి ఎంత, కరెక్ట్గా చూడండి ఎలా ఉంది, రైట్ యాంగిల్ అంటే 90 degreesలో ఉంది. ఫస్ట్ దానికి 90 degrees. నెక్స్ట్ ఇందులో ఇచ్చాడండి, ఇలా అయితే 90 ఎన్ని పార్ట్స్ చేయాలి? 1 2 3 పార్ట్స్ అంటే ఒక్కొక్కటి ఎంత? 30 30 30 అంటే ఇక్కడ ఎంత డిగ్రీ ఉన్నట్టు? 30 degree ఉన్నట్టు. ఓకే, ఎంత అన్నట్టు? 30. కరెక్ట్గా స్ట్రైట్గా ఉంది కాబట్టి ఎంత ఉండిద్ది? 180. ఎంత యాంగిల్? 180. ఇలా స్ట్రైట్గా ఉంటే 180, ఇలా క్వార్టర్ అంటే సగంలో సగం ఎంత? 1/4 అంటే 90. దీన్ని 2 parts చేసామనుకో, 3 parts చేసామనుకో, అప్పుడు 30 30 30. ఇక్కడ 1 part కాబట్టి 30 తీసుకున్నాం, 30 degrees అవుతుంది. ఓకే, 10th ఇన్ ద గివెన్ ఫిగర్ ద యాంగిల్ మెజర్ ఈజ్ 30. ఇక్కడ ఎంత ఉందంట మెజరు? 30 degrees ఇచ్చారంట. లుక్ ఎట్ ద సేమ్ ఫిగర్ త్రూ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. డస్ ద యాంగిల్ బికమ్స్ లార్జ్? డస్ ద సైజ్ ఆఫ్ ద యాంగిల్ చేంజ్? ఇక్కడ 30 ఉందంట. మనం భూతద్దం పెట్టి చూసామనుకోండి ఎంత వస్తుంది? అప్పుడు కూడా 30 వచ్చింది, బట్ ఏమనేది మారదు. ఓకే, the view through magnifying glass will not change the angle of measure. యాంగిల్లోని కొలతలు అనేవి ఏమీ మారవు, బట్ సైజు మాత్రమే పెద్దదయ్యిద్ది. సైజు మాత్రం పెద్దదయ్యిద్ది కానీ యాంగిల్ ఏం చేంజ్ అవ్వదు. 30 కాస్త 40 45 అనేది అవ్వదు. ఓకే, నెక్స్ట్ 11 చూడండి, ఇక్కడ ఇచ్చారు, నేను ఇక్కడ AOB AOC BOC ఇది చూడండి, ఇక్కడ ప్రొట్రాక్టర్ని పెట్టి చెక్ చేసి ఇక్కడ ఆన్సర్స్ అనేవి రాద్దాం. చూడండి, ఇంకా AOB 40. నెక్స్ట్ AOC ఎంత? 180 120 122 అలా ఉంది. 120 కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ BOC BOC ఎంత? 85. ఓకే, ఎంత? 85.
నెక్స్ట్ డిఓసి, డిఓసి ఎంత? 90కి ఒక 2 పాయింట్స్ ఎక్కువ, 92. నెక్స్ట్ డిఓఏ చూడండి, డిఓఏ చూడండి ఎంత? 140. నెక్స్ట్ డిఓబి, డిఓబి, డిఓబి ఎంత? 180. మొత్తం యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేసుకొని వచ్చాం ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ నుంచి. ఇప్పుడు ఈ 40 ఉంటే ఏంటి అన్నీ రాసుకుందాం. 40 అంటే ఎక్యూట్ యాంగిల్, 120 అబ్ట్యూస్, ఎందుకంటే 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ. నెక్స్ట్ 85 అక్యూట్, 90 కంటే తక్కువ, 0 కంటే ఎక్కువ. నెక్స్ట్ 92 ఇట్ ఈస్ ఏ అబ్ట్యూస్ యాంగిల్. 140 ఇది కూడా అబ్ట్యూస్ యాంగిల్, ఎందుకు? 90 కంటే ఎక్కువ ఈ రెండు ఉన్నాయి, బట్ 180 కంటే తక్కువగా ఉన్నాయి. 180 అంటే ఏంటి? స్ట్రైట్ యాంగిల్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.